కుండా డైరెక్ట్గా జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేసినారు. దాంట్లో తెల్లారి మార్నింగ్ మా మిస్సెస్ జైలుకి వచ్చినప్పుడు కేటీఆర్ గారి పేరు చెప్పినామంటే మా పేపర్లలో వస్తుందని చెప్పినారు. అప్పటి వరకు నాకు తెలియదు కేటీఆర్ గారి పేరు రాసి రిమాండ్ రిపోర్ట్లో పెట్టి జడ్జికి సబ్మిట్ చేసిరంటే ఎంత కుట్ర జరుగుతుందో ప్రభుత్వం పోలీసులు కలిసి. అంటే నేనే తప్పుడు కేసులు ఇరికిస్తే నా ద్వారా కేటీఆర్ గారిని కూడా ఇరికియాలనే ప్రాణతోని ఒక ప్రభుత్వ కుట్రతోని. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ప్రజలకు హామీలు ఇచ్చిండు, అవి చెయ్యే చేత కాదు. రేవంత్ రెడ్డికి మాటలు తప్ప చేతలు ఉండయి. కొడంగల్ ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఒట్టి మాటలే, చేతలు ఉన్నాయి. మళ్ళా ఆ చేతలలో అన్ని మాటలు ఇచ్చి చేతలు చెప్పిండు కాబట్టి ప్రజలను మోసం చేసిండు కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడానికినే ఒక్కొక్క కేసు పెడతా ఉంటాడు. ఈరోజు చూసినారు, నాకు ఇప్పుడే బెయిల్ వస్తుంది, ఒక పక్క మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి అది డైవర్ట్ చేయాలి. మళ్ళీ ఇది ఒక 6 నెలలు గడపాలి. ఇట్లా గడుపుకుంటూ ప్రజలకు మోసం చేసుకుంటూ ఇచ్చిన గ్యారంటీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు, రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సొంత నియోజకవర్గం, నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, నువ్వు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నావు. కొడంగల్ నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రామం తీసుకుందాం, రుద్వారము, అంగడ్రాయచూరు, దొరేపల్లి, భూనీడు ఉన్నది. ఆ గ్రామంలో గ్రామసభ పెడదాం, నేను పక్క కూర్చుంటా. గ్రామసభ పెట్టు, నీవు ఇచ్చిన పథకాలు ఏవేమి ఎవరెవరికి వచ్చినాయో నువ్వే గ్రామసభలు అడిగి తెలుసుకో. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి 500 గ్యాస్ సిలిండర్ వచ్చింది, ఎంతమందికి మీకు 200 ఫ్రీ కరెంట్ వచ్చిందో గ్రామసభ పెట్టి తెలుసుకుందాం. అప్పుడు నువ్వు 100% కాదు, 50% గిట్ట నీ హామీలు అమలైతే బ్రహ్మాండంగా విజయోత్సవాలు చేసుకో, మేము కూడా మీ విజయోత్సవాల్లో పాల్గొంటాం. 50% అమలైతే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీన్ని ఛాలెంజ్ సవాల్ తీసుకో. కొడంగల్ గ్రామసభ పెట్టి ఎప్పుడు పెడతావో చెప్పు, నేను వస్తా. ఏ గ్రామంలో పెడతావు? మీ సొంత కాన్స్టిట్యూన్సీలో పెడదాం. అక్రమంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ గుండాలతోని అధికారులపై దాడి చేపించిండు. దాడి చేపించి రైతులు భూములు ఇస్తలేదని చెప్పి కక్షగట్టి దాడి చేపించి అదే రోజు రాత్రి 1 గంట కరెంటు బంద్ చేసి, నెట్ బంద్ చేసి, గ్రామంలో పోలీసులు, రిజర్వ్ పోలీసు పంపి ఇప్పించినారు అక్కడికి వెళ్ళి. అంటే కుట్ర చేసి రైతులను భయభ్రాంతులు చేసి దౌర్జన్యం చేసి కేసులు ఇరికించి భూములు గుంజుకుందామని ప్రయత్నం చేశారు తప్ప మేం చేయలే కుట్ర. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుట్ర చేసినాడు. ఇలాంటి తప్పుడు కేసులకు ఎవరు భయపడం? ఎన్ని కేసులు పెట్టినా జైలు అధికారులకు చెప్పినా, సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఇంక ఎన్నిసార్లు వచ్చేది మాకు తెలియదు, మేము మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పము అని రైతు జైలు అధికారులు కూడా చెప్పొచ్చిన వచ్చేటప్పుడు. కాబట్టి ఎన్ని కేసులు పెట్టినా భయపడం. కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి కేసులకు ముందు తప్పుడు కేసులు బాన్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, 6 గ్యారెంటీలు అమలు చేసి చూపియండి. నీ ముఖ్యమంత్రి చేతనైతే నీకు ఆ పని చేయండి. కానీ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద కేసు పెట్టడం, ఇదే పని తప్ప వేరే పని లేదు నీకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పాలన మీద దృష్టి పెట్టాలని తెలియజేసుకుంటున్నాను.